హలో అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ టు మై ఛానల్. సమోసా అనేది అందరికీ మోస్ట్ ఫేవరెట్ స్నాక్ కదండి. కోర్స్ దీనిని ఇష్టం లేని వాళ్ళంటే ఎవరు ఉండరు. సో ఆ టేస్ట్ని ఇంకొద్దిగా ఎన్హాన్స్ చేసే ఒక కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే కీమా సమోసా. చూడండి, పైన ఎంతో క్రంచీగా, లోపల సాఫ్ట్గా, ఎంతో ఈజీగానే ఇంట్లోనే కీమా సమోసా ఎలా చేయాలో చూసేద్దామా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి ఒక మీడియం సైజ్ ఆనియన్ చాప్ చేసుకొని ఇలా ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ వేసాక మనం ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి, ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యాయి కదా, ఇప్పుడు అందులో అరౌండ్ 1.5 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక ఒకసారి మళ్ళీ పచ్చివాసన పోయే వరకు అంతా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, పసుపు కూడా వేసుకోవాలి. ఇలా పసుపు కూడా వేసాక ఒకసారి అంతా కలిపేసి అందులో నేను ఇక్కడ కీమా సమోసాకి ఈరోజు నేను అరౌండ్ 1/2 కేజీ కీమాని ప్రాపర్గా వాష్ చేసుకొని వాటర్ అంతా పిండేసి ఇలా పక్కన పెట్టేసుకున్నానండి. చూడండి, 1/2 కేజీ కీమాని యూజ్ చేస్తున్నాను. ఇలా ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యాక మనం కీమాని అందులో వేసుకొని ఇలా ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రాపర్గా మిక్స్ చేశాక మనం అరౌండ్ 10 మినిట్స్ పాటు అలా మూత పెట్టి వదిలేయాలి. సో ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు కుక్ కానివ్వాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఇంకొద్దిగా వాటర్ రిలీజ్ అయింది కదా. సో మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత పెట్టి తీసేస్తే చూడండి వాటర్ అంతా ఎవాపరేట్ అయింది. ఇంకొక 2 మినిట్స్ అలానే మూత పెట్టేసి అలా వదిలేస్తే మనకి వాటర్ అంతా పోయి ఆయిల్ రిలీజ్ అవుతుందండి. అప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. చూడండి, 2 మినిట్స్ తర్వాత వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ రిలీజ్ అయింది కదా. ఇప్పుడు అందులో మనం అరౌండ్ 1.5 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత 1.5 టీ స్పూన్ సాల్ట్ కూడా వేయాలి. ఇలా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసాక ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, చిల్లీ పౌడర్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక మనం అందులో అరౌండ్ 1 టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత 1/4 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. సో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసి అందులో అరౌండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోయాలండి. పెద్ద గ్లాస్ వాటర్ పోయాలి. చూడండి, ఇలా 1 గ్లాస్ వాటర్ పోసేసి అంతా ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేసి అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం కదా. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేద్దాము. ఇలా విజిల్ పెట్టాక మనం 4 to 5 విజిల్స్ రానివ్వాలి. మంట హై ఫ్లేమ్లో ఉంచి ఇలా 4 to 5 విజిల్స్ రానివ్వాలి. ఇలా 5 విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూడండి, స్టీమ్ అంతా పోయింది కదా, ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇలా మూత తీసేసి చెక్ చేస్తే చూడండి మనకి ఇంకా కొద్దిగా వాటర్ మిగిలిపోయాయి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లోనే ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు మనం కీమాని కుక్ చేసుకోవాలి. చూడండి, వాటర్ ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయ్యాయి. ఇంకొక 2 మినిట్స్ అయితే మన కీమా రెడీ అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు మనం అందులో అరౌండ్ 1 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే, మన కీమా సమోసాకి కీమా రెడీ అయిపోయింది. సో దీన్ని మనం అన్నంలోకి కూడా యూస్ చేయొచ్చు. ఎంతో టేస్టీ కీమా రెడీ అయిపోయిందండి. సో ఈరోజు నేను కీమా సమోసాకి అరౌండ్ 1.5 కప్ మైదా తీసుకున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ అజ్వైన్, ఓమా అంటారు కదండి, అది ఇలా క్రష్ చేసి వేయాలి. ఇలా ఓమా వేయడం వల్ల మనకి సమోసా ఆయిలీ ఫుడ్ కదండి, మంచిగా డైజెస్ట్ అవుతుంది. అందుకే మనం ఇందులో ఓమా వేసుకుంటున్నాము. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వేడి చేసిన నూనె పోయాలండి. సో ఇలా వేడి చేసిన ఆయిల్ పిండిలో
పోయడం వల్ల మనకి సమోసా చాలా క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఆయిల్ అంతా మిక్స్ చేశాక ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే ఇలా ముద్దలాగా రావాలి. అప్పుడు మనకి క్రిస్పీగా వస్తుంది సమోసా. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని పూరి పిండిలాగా ఇలా చక్కగా కలుపుకోవాలి సాఫ్ట్గా. సో తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసేసి మనం ఒక లెమన్ సైజ్ బాల్ని తీసుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చపాతీలాగా చేశాక మనం దాన్ని చూడండి, ఇక్కడ మీకు పెద్ద సైజ్ సమోసా కావాలంటే మనం చపాతీ సైజ్ చేయాలి. ఇలా చిన్న కావాలంటే మీరు పూరి సైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బిగ్ సైజ్ చేస్తున్నాను కాబట్టి ఇలా చపాతీ చేసేసి చూడండి 2 హాఫ్స్ ఇలా కట్ చేసుకోవాలి మధ్యలోకి. సో ఆ తర్వాత ఇలా 1 హాఫ్ని తీసుకొని చూడండి అన్ని సైడ్స్ ఇలా వాటర్, అన్ని కార్నర్స్ ఇలా వాటర్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ అప్లై చేశాక చూడండి ఈ హాఫ్ అటు ఆ హాఫ్ ఇటు ఇలా ఫోల్డ్ చేసి ట్రయాంగిల్ షేప్లో ప్రాపర్గా చూడండి ట్రయాంగిల్ షేప్లో ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి సమోసా షేప్లో. ఆ తర్వాత అందులో 1.5 టీ స్పూన్ కీమాని పెట్టేయాలి అందులో. సో ఇలా కీమాని పెట్టేశాక అందులో మనం చూడండి కార్నర్స్ తీసుకొచ్చి ఇలా ప్రాపర్గా ప్రెస్ చేసుకోవాలి. కార్నర్స్ అంతా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా సమోసా షేప్ చూడండి ఎంతో పర్ఫెక్ట్గా మనకి సమోసా షేప్ వచ్చేసింది, ఎంతో పర్ఫెక్ట్గా. చూడండి ఇలానే మనం అన్ని సమోసాస్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యాక మీడియం హీట్లోనే మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి సమోసాస్. సో హై ఫ్లేమ్లో పెడితే మనకి సమోసాస్ క్రిస్పీగా రావండి. కొద్దిగా పేషెన్స్తోని మనం ఇక్కడ మీడియం హీట్లోనే సమోసాస్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్లిప్ చేస్తూ మనం మీడియం హీట్లోనే సమోసాస్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, మన కీమా సమోసాస్ రెడీ అయిపోయాయి. చూడండి పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా. అంతే అండి, వెరీ సింపుల్ కీమా సమోసాస్ రెడీ అయిపోయాయి. చూడండి పైన ఎంతో క్రంచీగా లోపల ఎంతో సాఫ్ట్గా కీమా సమోసాస్ రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.